హలో ఎవ్రీవన్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి మా పాప పొట్టు వెంట్రుకలు తీసే వ్లాగ్ అనమాట. మెమొరీగా ఉంటుందని తీసా. మార్నింగ్ అయితే మా మామయ్య మేకల్ని తెచ్చి కట్టేశారు. అవి అయితే గజగజ వణుకుతున్నాయి పాప. వాటికైతే ఫ్లవర్స్ గంధం పెట్టి దర్గా దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయారు. మందరం ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక మా తమ్ముడు కార్లో అయితే దర్గాకి వెళ్ళిపోయినాం. అరౌండ్ 10:30 అలా అయింది. వెళ్ళేసరికి మా మామయ్య అయితే కుకింగ్ స్టార్ట్ చేయించేశారు. ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోవడానికి వచ్చిందనమాట. ఇప్పుడు నేను అక్క అయితే మలీదా అండ్ ఖీర్ ప్రిపరేషన్స్ అయితే రెడీ చేస్తున్నాం. ఫస్ట్ అయితే రవ్వలో కొంచెం పిండి వేసేసుకొని గోధుమ పిండి దాన్ని బాగా కలిపి ఇలా చపాతీస్లా చేసుకోవాలన్నమాట. మీడియం సైజులో అయితే చేస్తున్నాం కొంచెం. సో ఇది వచ్చేసి మలీదా అనమాట. మలీదా కోసం చేస్తున్నాం ఫస్ట్. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఖీర్. సో వీటిని 2 సైడ్స్ అయితే బాగా కాల్చుకోవాలి. మీకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారా? మీరు ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిన్నారా? కామెంట్ చేయండి. సో ఇట్లా చేసుకొని దాన్ని అయితే 2 సైడ్స్ కాల్చుకున్నాను అనమాట. షుగర్ వేసి దాన్ని బాగా స్మాష్ చేసుకోవాలి. మిక్సీలో ఉంటే ఇంకా బాగా క్రష్ అయ్యేది. మిక్సీ లేదు కాబట్టి వేడిగా ఉన్నప్పుడే మేమైతే వాటిని స్మాష్ చేసుకొని మళ్ళీ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసినాం. నెక్స్ట్ వచ్చేసి ఖీర్ అనమాట. దానికోసం కూడా రవ్వలో గోధుమ పిండి వేసి ఇలా చపాతీస్లా చేసుకొని సన్నగా చేసుకోవాలి. సో వాటిని ఇలా బిస్కెట్ టైప్లో అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో అక్క చేస్తుందన్నమాట. ఇంకా నా పని ఏముంటుంది ఫ్రెండ్స్, వీడియో తీయాలిగా. సో నేనైతే వీడియో తీస్తున్నా. సో ఇలా బిస్కెట్స్లా అయితే కట్ చేసుకోవాలి. ఖీర్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ చేయండి. సో ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు చాలామంది వచ్చేసారు అనమాట అప్పటి వరకు. సో వాటిని ఇలా 2 సైడ్స్ కార్నర్స్ పట్టుకొని ఇలా నార్మల్గా అలాగే వదిలేయాలి. కొన్నేమో ఇలా 2 కార్నర్స్ పట్టి ఇలా షేప్ చేసేసుకోవాలన్నమాట. మీకు చూపిస్తున్నట్టు ఇలా షేప్ చేస్తారనమాట. సో అట్లా చేసేసుకోవాలి. సో వాటిని అయితే మొత్తం ప్రిపేర్ చేసేసారు. సో అన్నీ ప్రిపేర్ చేసి ఇలా పెట్టేసారు అనమాట. సో నెక్స్ట్ అయితే కీర ఒక పెద్ద బాండీలో వాటర్, కొబ్బరి ముక్కలు, ఘీ వేసి బాగా బాయిల్ చేయాలన్నమాట. ఇలా బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నవన్నీ వేసేసుకోవాలన్నమాట. వాటర్లో కొద్దిసేపు వాటిని బాయిల్ అవ్వనియాలి, ఒక 15 మినిట్స్ అలా. సో దాని తర్వాత షుగర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే షుగర్ వేస్తున్నా. మన ఇంట్లో ఫంక్షన్ పనులు మనం చేస్తుంటే ఆ ఖుషియే వేరు కదా ఫ్రెండ్స్. సో తర్వాత అది కొంచెం చిక్కగా అవ్వడం కోసం గోధుమ పిండిలో వాటర్ వేసి ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట. దీన్ని కూడా ఆ వాటర్లో వేసి బాగా కలిపేసుకోవాలి చిక్కబడడం కోసం. సో ఇక్కడ చూడండి. సో ఇలా కొంచెం చిక్కబడుతుంది అనమాట. సో అంతే అండి, ఖీర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే తిరుగుతున్నారు, ఆయనతో తొక్కేస్తారని చెప్పి అదైతే మొత్తం ఆపేసిన అనమాట వాటర్ పోసేసి. సో ఏమేమి కుక్ చేసిరో చూద్దాం. ఫస్ట్ అయితే బగారా రైస్, ఇది వచ్చేసి బోటీ కర్రీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మటన్ కర్రీ. సో చూసారా, చూస్తుంటే చాలా యమ్మీగా ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి కద్దుక దాల్చా పప్పుచారు. ఇంకా లాస్ట్లో అయితే పెరుగు అనమాట. పెరుగు ప్రియుల కోసం పెరుగు. సో లాస్ట్లో పెరుగుతో తినాలి కదా ఫ్రెండ్స్. సో పెరుగు అయితే పెట్టేసారనమాట. ఇంకా నిమ్మకాయ, సాల్ట్, అంతే. ఇంకా మా మామయ్య అయితే పిలుస్తున్నారు. ఇంకెంతసేపు పదండి పైకి అయితే వెళ్దామని చెప్పి ఫాతియాలకి. సో ఫస్ట్ అయితే పైకి తీసుకెళ్ళడం కోసం రైస్ అనమాట. సో మామయ్య అయితే రైస్ తీస్తున్నారు. చాలామంది చేస్తారు కదా న్యాజ్, ముస్లిమ్స్ వస్తూ ఉంటారు ఫాతియాస్ కోసం కదా. కందులు కూడా చేస్తారు కదా, కామెంట్ చేయండి హిందూస్. సో అదే రైస్లో కర్రీ అయితే తీస్తున్నారనమాట, మటన్ కర్రీ. సో ఇద్దరికి తీస్తున్నాం అనమాట, హెయిర్ మా మరిది కొడుక్కి అలాగే మా పాపకి. సో అందుకని చెప్పేసి 2 బేసిన్లలో ఇద్దరి కోసం తీస్తున్నారనమాట. సో ఇదొక్కరికి, ఇంకో దాంట్లో ఇంకొకరికి తీసారనమాట. సో ఇక్కడ కలేజీ ఫ్రై చేసింది, మంట పైన కాలుస్తారు కదా. సో అదనమాట. అది కూడా 2 పెట్టేస్తున్నాం. అందులో 2, ఇందులో 2. మొత్తం అయితే మేమే వేసుకున్నాం అనమాట. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది చేస్తుంటే. సో ఇక్కడైతే మలీదా తీస్తున్నాం ఫాతియాల కోసం తీసుకెళ్ళడం కోసం. 2 ప్లేట్స్లలో అది కూడా తీసేసుకున్నాం అనమాట. ఖీర్ కూడా టిఫిన్ బాక్స్లో అక్క తీస్తుంది ఖీర్. ఇవన్నీ ఫాతియాల కోసం పైకి తీసుకెళ్ళే ఫుడ్స్ అనమాట. ఫస్ట్ అయితే ఫాతియాలు ఇచ్చిన తర్వాతే కదా మనం తింటాం. సో పైకి తీసుకెళ్ళడం కోసం. సో ఇక్కడ ఇవి కొబ్బరికాయలు అలాగే అగరబత్తీలు. ఇక్కడ మా ఆయన అయితే జెండాస్ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. స్టిక్స్ అయితే తీసుకొచ్చి జెండాస్ అన్నిటిని వాటికి పెడుతున్నారనమాట. చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉందన్నమాట. చాలా రోజుల తర్వాత ఇంట్లో ఫంక్షన్, చుట్టాలందరూ వస్తారు. సో మస్తు హ్యాపీ అనిపించింది.
సో మా ఆయన చూడండి జెండా నూపుతూ చూపిస్తున్నారు. ఇంకా అంతలోపే మా సైన్యం అయితే వచ్చేసింది. మా ఆయన అయితే అందరినీ కలిసి మాట్లాడిస్తుండ అనమాట. ఇక్కడ చూడండి మా హీరోయిన్ మా నానమ్మ. సో ఇంకా మన సైన్యం వస్తే మనం ఎంత హ్యాపీగా ఉంటాం అసలు చెప్పలేం కదండి. ఇక్కడ అందరైతే వాళ్ళ వాళ్ళ ముచ్చట్లలో బిజీ ఉన్నారు. మా చిన్నోడు పనిలో వాడు బిజీ ఉన్నాడు అనమాట. చూడండి ఎక్కడ పడితే అక్కడ ఆడుడే, పిలుస్తున్నా అసలు మాట వినట్లే. ఇక్కడ చూడండి మా ఇంటి ముగ్గురు మహాలక్ష్ములు, పెద్ద అక్క కూతురు, చిన్నక్క కూతురు, అలాగే మధ్యలో మా పొట్టక్క. సో వీళ్ళ ఆటలు వీళ్ళకి, వీళ్ళ తిరుగుడు వీళ్ళకి, ఎవ్వరి మాట వినేదే లేదనమాట. మా హీరోయిన్స్ మా మహాలక్ష్ములు అందరికీ హాయ్ చెప్తారు. ఇప్పుడు చూడండి హాయ్, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, సపోర్ట్ చేయండి. ఇంకా మా చిన్నోడైతే స్టార్ట్ అయిపోయిండు జెండా తీసుకొని పైకి. సో అందరం అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. పైకి వెళ్తున్నారు. ఈ హ్యాపీనెస్ ఏమో కానీ మా చిన్ని తల్లి ఎంత ఏడుస్తుందో అని చాలా భయం అయితే వేస్తుందన్నమాట. సో చూడండి పైకి అయితే వచ్చేసారు అనమాట అందరూ. సో లోపలికి తీసుకెళ్తారనమాట. తెచ్చిన ఫుడ్ అంతా లోపలికి తీసుకెళ్ళి ఫాతియాలు ఇస్తారు కదా. సో గర్ల్స్కి అలో ఉండదు కాబట్టి ఇంకా వాళ్ళే లోపలికి వెళ్ళేసి పెట్టేసిర్రు. సో అంతలోపు నా సైన్యం అయితే పైకి అయితే వచ్చేసారు అనమాట. వాళ్ళైతే ఫాతియాలు ఇస్తున్నారు. ఎక్కడున్నా మన పని వీడియో తీసుకోవడమే కాబట్టి నేనైతే వీడియో తీస్తున్నా. ఇంకా ఫాతియాలు అయిపోయిన తర్వాత ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొట్టేస్తున్నారు అనమాట. వచ్చిన వాళ్ళందరూ తీసుకొని సో చుట్టాలందరూ రావడం, ఇలా అందరు కలవడం, వాళ్ళ వాళ్ళ హ్యాపీనెస్లు అందరం షేర్ చేసుకోవడం, మాట్లాడుకోవడం మస్తు అనిపిస్తుంది కదా. సో ఇయర్కి ఇలాంటి పండుగలు చాలా రావాలి ఇంట్లల్లో. చాలా ఫెస్టివల్స్ ఇలాంటి దావత్లు చేస్తే మస్తు ఉంటుంది. కాకపోతే డబ్బులు కూడా అన్నీ కావాలి కదా. సో ఇక్కడ మా వాళ్ళు అయితే బాగా ముచ్చట్లు పెడతారు అనమాట నా చిట్టి తల్లిని ఎత్తుకొని. సో చాలా హ్యాపీ. ఇక్కడ పిన్ అయితే అన్నీ రెడీ చేస్తుంది. గుండు తీసిన తర్వాత మంగళాయనకి ఇవ్వడం కోసం. సో కుడికలు, ఖర్జూరం అవన్నీ ఇస్తారు కదా. సో టవల్ అవన్నీ రెడీ చేసింది అనమాట. చలో ఇప్పుడు అసలు టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా ఆయన అయితే తమ్ముడికి వాళ్ళందరికైతే గంధం పెట్టేసారు అనమాట. సో గంధం పెట్టి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఏ పనైనా. సో గంధం అయితే పెట్టి స్టార్ట్ చేస్తారు అనమాట. సో భయం అయితే అవుతుందన్నమాట. మా చిట్టి తల్లి ఎంత ఏడుస్తుందని చెప్పేసి ఫస్ట్ అయితే మేనమామ గోల్డ్ రింగ్లో హెయిర్స్ పెట్టి కట్ చేయాలి కాబట్టి మా తమ్ముడు అయితే హెయిర్ పెట్టి 5 times అయితే కట్ చేస్తుండనమాట. ఇది అందరు చేస్తారు కదా ఈ ప్రాసెస్. కామెంట్ చేయండి మీరు కూడా చేస్తారా ఇట్లా. సో తమ్ముడైతే కట్ చేసిండు అనమాట. అప్పుడైతే ఎలాగో ఒకలాగా సంజాయించి కూర్చోబెట్టినాం. ఆడుతుంది చిట్టి తల్లి. సో ఇట్లా తమ్ముడు కట్ చేసిండు. మేనమామలకైతే లైఫ్ లాంగ్ పనే ఉంటుంది కదా. అక్క పిల్లలు, చెల్లె పిల్లలు, ఆ పిల్లలైనా వాళ్ళ ఫంక్షన్స్ అయినా ఏవైనా మేనమామలకు మాత్రం మస్తు పని కదా. సో మా తమ్ముడు పని అయితే ఇప్పటికీ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే కొంచెం వాటర్ గుండుకు పెట్టేసి గుండె అయితే వేస్తుండనమాట. అస్సలు ఏడవలేదు కొంచెం కూడా. మేమైతే మస్తు హ్యాపీ. ఎంత ఏడుస్తుందో అనుకున్నాం. చేతిలో చిన్న కుడక ఇస్తే పట్టుకొని కూర్చుందనమాట. సో అట్లా గుండె అయితే మొత్తం చేసేసిండు. మా పెద్ద పాప అప్పుడైతే చాలా ఏడ్చిందనమాట. ఇక్కడనే తీసినాం షాదుల బాబా దర్గాలో. బాబుకి పెద్దగుట్ట దగ్గర తీసినామంటాం. బాబు కూడా చాలా ఏడ్చిండు. కానీ చిట్టి తల్లి మాత్రం కొంచెం కూడా ఏడవకుండా ఎంత బాగా కోఆపరేట్ చేసిందో. ఫైనల్లీ గుండె అయితే అయిపోయింది. హెయిర్స్ అయితే ఇలా చెట్టు కడతారు కదా. సో చెట్టుకి అయితే కట్టేసినాం అనమాట. లొకేషన్ అయితే సూపర్ ఉండే. ఇంకా గ్రీన్ గ్రీన్ ఉండుంటే ఇంకా మస్తు ఉండేది. సో వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, బాగుందన్నమాట. సో అంతా కంప్లీట్ చేసుకొని కిందికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అందరు వెళ్ళిపోయారు. మేమైతే చిట్టి తల్లిని తీసుకొని స్నానం చేయించడానికి కిందికి వెళ్తున్నాం. ఇక్కడ రిదా, గుడ్డు ఇద్దరితో కలిసి వెళ్తున్నాం అనమాట. వాళ్ళు జోక్స్ చెప్తుంటే వినుకుంటూ హ్యాపీగా కిందికైతే వచ్చేసినాం. మా పిట్టుకైతే రిదా, గుడ్డు ఇద్దరు ఉంటే చాలన్నమాట. ఇంకా ఎవ్వరు అవసరం లేదు, ప్రపంచంతో పని లేదు. సో ఇంకా మా రెండో తమ్ముడిని తీసుకొని కిందికైతే వచ్చేసిన. సో ఇక్కడ ఫుడ్ స్టార్ట్ చేశారనమాట. ఫుడ్ పెట్టడం. మా ముగ్గురు మహాలక్ష్ములు అయితే అన్నం తినేస్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు బయట మేల్స్కి, లోపల ఫీమేల్స్కి ఫుడ్ అరేంజ్ చేశారనమాట. సో టేస్ట్ అయితే మస్తు ఉండే. ఎంతైనా దర్గా దగ్గర చేసిన ఫుడ్ ఆ టేస్టే వేరు. ఇక్కడ మా నాన్నమ్మ అయితే కూర్చొని ముచ్చట చెప్తుందనమాట. ఇంకా పిల్లలకైతే ఫుడ్ తినిపించేసిన. ఇక్కడ బయట తినేవాళ్ళు బయట తింటున్నారు. లోపల వచ్చిన వాళ్ళందరికీ లోపల ఫుడ్ పెట్టేస్తే వాళ్ళు తినేస్తారు అనమాట. నా చిట్టి తల్లి అయితే అందరికీ వాటర్ పోసి బాగా అలసిపోయిందంట. వాటర్ తాగుతుంది. చిట్టి తల్లి బాగా పనిచేసింది ఈరోజు. తినిపించడం అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే బట్టలు పెట్టే ప్రాసెస్ అయితే జరుగుతుందనమాట. ఫస్ట్ అయితే మా పేరెంట్స్ పెట్టేసిరు. ఆ తర్వాత
ఇక వచ్చిన చుట్టాలందరూ బట్టలు పెడుతున్నారనమాట. ఇలా మా దాంట్లో బట్టలు పెడతారనమాట. హిందూస్లో వేరే ప్రాసెస్ ఉంటుంది కదా, సో మా ముస్లిమ్స్కి అయితే ఇలా బట్టలు పెడతారనమాట. పూలదండలు వేసి స్వీట్ పెట్టి ఇలా ఈ ప్రాసెస్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ అయితే మా తమ్ముడు హెయిర్ కట్ చేసిండు కాబట్టి తమ్ముడికి బట్టలు పెట్టాలి కాబట్టి, నాకు 3 మెంబర్స్ బ్రదర్స్ కదా, సో ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు జరుగుతుందన్నమాట. ఫస్ట్ అయితే గంధం పెట్టి ఏదైనా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ముగ్గురు తమ్ముళ్ళకి గంధం పెట్టేసిండు. మా ఆయన పెడుతుండనమాట బట్టలు. సో వాళ్ళకి గంధం పెట్టేసి ఇక్కడ మజాక్ చేసుకుంటున్నారనమాట బావ బామ్మడుదులందరూ. సో మస్తు ఫన్, మస్తు హ్యాపీ అనమాట. స్వీట్ మెమొరీస్, ఎప్పుడు ఇలాగే ఉండాలి, వీళ్ళందరూ ఎప్పుడు ఇట్లనే కలిసి ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నా. సో ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళకి పువ్వులు వేసి చేస్తుండనమాట. స్టెప్ బై స్టెప్ ముగ్గురు మామల దగ్గర ముగ్గురు పిల్లలు కూర్చోరనమాట మంచిగా. సో ఇట్లా వాళ్ళకి బట్టలు అయితే వాళ్ళ ఇష్టం వచ్చినవి తీసుకురనమాట. సో పెట్టేసినాం. సో ఎప్పుడు మనమే తమ్ముళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కాకుండా అప్పుడప్పుడు తమ్ముళ్ళకి కూడా పెట్టాలి కాబట్టి, సో వాళ్ళ ఇష్టమైనవి వాళ్ళకి కొనించేసినాం అనమాట. సో వాళ్ళైతే మస్తు హ్యాపీ. నా తమ్ముళ్ళు హ్యాపీగా ఉంటే ఇంకా నేను కూడా హ్యాపీగా ఉంటా కదా. సో ఎప్పుడు నా తమ్ముళ్ళు వాళ్ళ లైఫ్లో సక్సెస్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఆ తర్వాత సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రాసెస్ అయిపోయింది. సో ఇప్పుడు అలైబలై అయితే ఇచ్చుకుంటున్నారు అంతే అండి. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెళ్తున్నారు, అమ్మ వాళ్ళు. ఇంకా నా సైన్యం వెళ్ళే సమయం ఆసన్నమైందనమాట. అబ్బా నన్ను కూడా పంపిస్తే బాగుండు, మా వాళ్ళతో ఒక 5 days అనిపించింది ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు పంపించారు కదా, సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దామని చెప్పేసి అంతే. ఇంకా మా వాళ్ళైతే వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ అయితే మిగిలింది ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేసి కొంచెం ఉంటే మేము తినేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. अबू नाको हेलो गैस बोलती है ना को हेलो बोलती है. नया हेलो से क्या करना गैस मास्टर हो ना. మొత్తం ఫినిష్ చేసేసుకొని అయితే తమ్ముడు కార్లో ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా చాలామంది వరకు అయితే రాలేరు, వచ్చిన వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. వంటలు అయితే సూపర్ అయినాయి, ఇంకా అన్నీ హ్యాపీగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. ఇంకా మా పిల్లలు అయితే మా తమ్ముడిని వదలడమే లేదనమాట. ఇంకా మామలు దొరికితే పిల్లలకు అంతే కదా, బెల్లం దొరికినట్టే. సో ఇది అనమాట మా దర్గా దగ్గర జరిగిన వ్లాగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.